హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యూటీ చిట్టి వ్లాగ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో తమ్నెల్ చూసేసారు కదా, ఇవాళ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అనమాట. సో ఇది మేము ఫస్ట్ టైం పెడుతున్నాం. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం నాకు అండ్ మా ఆంటీకి కూడా. అంతకుముందు మా ఆంటీ వాళ్ళు కూడా పెడుతుండే కానీ మా ఇంట్లో కాదు. సో ఫస్ట్ టైం మేము పెడుతున్నాం, చాలా ఎగ్జైటింగ్ ఉంది. అది కూడా ఇంకా మళ్ళీ ఆ వీడియో మేము యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం. అండ్ అసలు సెకండ్ వీడియో తీయడానికి గల రీజన్, మేము అనుకున్నట్టు 20 వ్యూస్ కంటే చాలా వ్యూసే వచ్చేసాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చూసారు కదా మామిడికాయలు ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. స్మెల్ చూడండి అద్దరిపోతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో ఆడుకుంటూ చేస్తున్నాను అనమాట. మనకి ఇంకా కుర్రతనం పోలేదు. ఈ కాయ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను చూపిస్తున్నాను మా నాన్నకి, చూడు నాకు ఈ కాయ నచ్చింది, పక్కకు పెట్టేసుకుంటా అని. ఈ మామిడి పండ్లకి తొడిమలు తీసేస్తే అయిపోద్ది, ఎందుకంటే అందులో జీడి ఉంటుంది కదా, అంత మంచి అనిపించదు. కొట్టేవాళ్ళు డైరెక్ట్ కొట్టేస్తారు కాబట్టి మనమే తీసేసుకుంటే అయిపోద్ది. సో వీటిని నేను తర్వాత ఎండబెట్టేసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తామన్నమాట. చూడండి వీడియో కోసం నేను ఎంత సున్నితంగా తీస్తున్నానో. నార్మల్గా అయితే ఇట్లా అస్సలు తీయమనుకో, వేరేలా తీస్తాం. ఏదో వీడియో కాబట్టి ఇట్లా యాక్ట్ చేస్తున్నాను నేను. కొంచెం ఆరాక ముక్కలు కొట్టే అంకుల్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. వీడియో తీస్తే బాగుంటుండే కానీ ఆ క్లిప్ మిస్ అయింది, ఎందుకంటే నాన్నగాడు కూడా లేదు. నేను తీస్తే బాగోదని చెప్పేసి నేను ఊరుకున్నాను. అంటే నాకు కొంచెం మొహమాటంగా ఉన్నమాట. ఆ ముక్కలు అయిపోగానే నేను వాటిని తూడ్చి కొంచెం గాలికి ఎండబెట్టేసాం. దాని తర్వాత మేము ఆయిల్ వేడి చేసుకుంటున్నాం అనమాట. ఆయిల్ బాగా వేడైనాక దాంట్లో మిరపగింజలు అండ్ జీలకర్ర అండ్ ఆవాలు మేము కొంచెం అందాద కొద్ది వేసుకున్నాం. మాకు అంత ఎక్కువ తెలియదు కాబట్టి నార్మల్గా పోపులు ఎట్లా వేస్తారో అలాగే వేసింది మా ఆంటీ. కొంచెం కలర్ చేంజ్ కాగానే చల్లరానికి ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసినాం. దీంట్లో మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, నెక్స్ట్ దాంట్లో మేము ఆవాల పొడి అండ్ మెంతుల పొడి జీలకర్ర పొడి వేసేసినాం. ఆ క్లిప్ ఒకటి కొంచెం మిస్ అయింది, ఎందుకంటే మేము అనుకోలేదు వీడియో తీస్తామని. సడన్గా అదే రోజు వీడియో పెట్టగానే వ్యూస్ వచ్చేసినాయి. వెంటనే ఇది కూడా చేసేస్తే అయిపోతుందని చేసినాం. మేము కారపొడి ప్యాకెట్ పొడి వాడినాం 3 మ్యాంగో, ఎందుకంటే తొక్కులలోకి అదే బాగుంటాయని సజెస్ట్ చేసారు, ఫస్ట్ టైం కదా. సో అది ఒక 4 చెంబులు వేసుకున్నాం. అండ్ ఉప్పు కొంచెం తక్కువనే వేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువైతే బాగోదు కదా. మళ్ళీ 5 రోజులకి మనం ఎట్లయినా కలుపుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఎక్కువ తక్కువ ఉంటే కలిపేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి మేము కొంచెం తక్కువనే వేసుకున్నాం. అవన్నీ ఒకసారి మంచిగా కలుపుకుంటే అయిపోతుంది పొడులు, ఎందుకంటే ఉప్పులో చిన్న చిన్న ఇట్లా గడ్డలు ఉంటాయి. సో అవన్నీ బాగా మంచిగా ఇట్లా పొడిలాగా చేసుకొని దాని తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి. మేము ఆయిల్లో కొంచెం వేడి ఉన్నప్పుడు, అంటే నార్మల్ వేడి గోరువెచ్చ అంటారు చూడు, అప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఆ ఆయిల్ని మేము ఈ ముక్కలలో పోసినాం. చూడండి మా ఆంటీ కలుపుతుంటే మాత్రం నాకు ఫుల్ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామని నేను ఆడ వెయిట్ చేస్తున్నాను అన్నమాట. పచ్చడిది కలర్ మాత్రం సూపర్ ఉంది, స్మెల్ మాత్రం హైలైట్ వస్తుంది. స్మెల్తోనే చెప్పొచ్చు అనుకుంటా పచ్చడి ఎంత బాగా అయిందో. ఫస్ట్ టైం అయినా కానీ స్మెల్ మాత్రం, స్మెల్కే చెప్తున్నాను నేనైతే మాది బాగా వచ్చిందని. టేస్ట్ మాత్రం తర్వాత. అంతా బాగా కలుపుకున్నాక కొంచెం, అంటే కొంచెం పసుపు వేసినాం అన్నమాట. కొంచెం పసుపు వేసి దాని తర్వాత వెల్లిపాయలు ఉంటాయి కదా, తెల్లగడ్డలు అంటారు చూడండి, వాటిని వేసి ఒకసారి కలిపేసుకుంటే బాగుంటుంది. అవి ఫస్ట్ తిన్నప్పుడు మాత్రం ఘాటుగా కొంచెం కారం కారం మస్తు అనిపిస్తుంది తెలుసా, టేస్ట్ మాత్రం అన్నంలో తగులుతుంటే. కానీ ఇట్లా కలుపుతుంటే మాత్రం మా ఆంటీకి చేతులు ఘోరం మండుతుండొచ్చు. నాకైతే అల్లం పొట్టు తీసినందుకే చేతులు చాలాసేపు మండినాయి. కానీ ఎంతైనా కష్టపడితేనే కదా టేస్ట్గా ఏదైనా వస్తుంది. ఉత్తిగా కష్టపడకుండా వస్తే టేస్ట్ అంత బాగా రాదు కదా. సో అందుకే అంతా కలపడం అయిపోయాక నేను బకెట్కి బొట్లు పెడుతున్నాను అన్నమాట. పసుపు కుంకుమ అవి పెట్టుకొని దాంట్లోకి ఎత్తి పెట్టేసుకుంటే అయిపోతుంది. మా ఆంటీ ముక్కి అందులో నింపుతుంది, చూడండి ఎంత బాగుందో పచ్చడి. సో మొత్తం అయిపోయాక తట్టెలో మన లాస్ట్ థింగ్ ఎంత బాగుంటుంది కదా. మేమైతే అన్నం వండుకోవడానికి ఆల్రెడీ వేడన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నాం. వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అని. బకెట్లో ఎత్తాక నేను దానిపైన టవాల్ వేసి కడుతున్నాను అన్నమాట, ఎందుకంటే ఎండ ఉంది కదా. సో జల్దీ ముక్క మెత్తబడిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను దానికి బకెట్ చుట్టూ కట్టేసి మా దేవుని దగ్గర పెట్టాము. ఇప్పుడు మన లాస్ట్ ఇవన్నీ నేను ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా తిందామని. వేడి వేడి అన్నం ఉంటుంది కదా, అది తీసి మేము అందులో అంటారు చూడండి, దాంట్లో వేసి కలుపుతున్నాం. పాపం మా ఆంటీకి చేతి కాలుతుంది, నాకేమో నోరు ఊరుతుంది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత రెడ్గా. నాకు మాత్రం నోరు ఊరుతుంది తెలుసా, తినాలి తినాలి అని. ఇది మాత్రం అందరు ఫేవరెట్. ఉత్తప్పుడు డైలీ అంత తింటారో తినరో తెలియదు, కానీ దీనికోసం మాత్రం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, రెడీగా ఉంటారు. చూడండి మా ఆంటీ నాకు బుక్క పెట్టడానికి రెడీగా ఉంది. చూడండి నేను మాత్రం నోరు ఎంత పెద్దగా తెరుస్తున్నానో. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. నేను చేస్తున్నాను కాదు కానీ మేము ఇది ఫస్ట్ టైం కదా, ఇంత బాగా వస్తుందని నేను చెప్తున్నా మా ఆంటీకి, బాగా వచ్చింది చూడు నేను సక్సెస్ఫుల్గా చేసేసాను.
చూసారు కదా ఫ్రెండ్స్, మా పచ్చడి అయితే అయిపోయింది. మా పచ్చడిలాగా మా వీడియో కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.